ఆయన అందరూ నమస్కారం. అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా కనుమ సందర్భంగా మేము కృష్ణా జిల్లా మరుసుమల్లి అలాగే జీకొండూరు కోడి పందాలకు వెళ్తాము. మరి మా పందాలు కోడి గెలిచి బాగా డబ్బులు రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను. మీకు కాసి మా సైదులు పీవీసీ మొన్న మాట్లాడతారు. ఈరోజు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక 5-6 అట్లా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఉన్న డబ్బులు పోగొట్టుకొని వచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం కానీ ముగ్గురమే అవుతున్నాం అనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది అయితే రావట్లేదు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మా మీరా వాళ్ళన్న, అలాగే చూసుకున్నట్లయితే మా కాసిమన్న, అలాగే నేను పీవీసీ ఉన్నానండి. ముగ్గురం అయితే బయలుదేరుతాను. వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు కూడా ఈ సంక్రాంతి పండుగని, ఈ కనుమ, అలాగే భోగి అను సంక్రాంతి అయిపోయింది కదా, కనుమని ఎంజాయ్ చేయండి. అందరికీ బాయ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కనుమ సందర్భంగా మేము కోడి పందాలకు మా తమ్ముడు పీవీసీ మొన్న మీరావళి వెళ్ళడం జరిగితే మా కోళ్ళు బాగా విజయం సాధించాలని మరి మా కారు ఎక్కడం జరిగింది. ఓకే బాయ్. కోడి పందాలకు వెళ్తున్నాం. ఓకేనా? కోడి పందాలు విజయం మాదే. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా చిరంజీవి గారి సాంగ్ పాడుకుంటూ వెళ్తున్నాము. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, పొద్దున్న లెగ్చిన లెగ్జర్ నుంచి డైలీ యుద్ధాల, మగుడు పెళ్ళాలంటేనే కంకే కొడవల్ల, అట్టా తుమ్మెత్తిపోయేలా కారలు నూరలా, కుందేళ్ళకు చెప్పడం వస్తే చిరుతకు చెప్పటలు పట్టేలా. మరి అలాగే ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మరి ఎర్రగొండ దగ్గర చంద్రగొండ బ్రిడ్జి, మన రాజమండ్రి బ్రిడ్జి లాగానే ఉంటుంది. చూసారు కదా బ్రిడ్జి ఎంత బాగుందో. ప్రతి సంవత్సరం ఏడొచ్చి మా ఫ్రెండ్స్ అంటే తమ్ముడు మీరావాలి, టీవీసీ మొన్న సైజులు, ఇంకా మా బ్యాచ్ చాలామంది రాలేకపోయారు ఈ సంవత్సరం. ఇక్కడ వచ్చి ఫోటోలు దిగింది మేము ముందుకు కదలం. చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. చూసారు రాజమండ్రి బ్రిడ్జి లాగానే ఉంటుంది. తిరుగురు మధ్యలో చెమలపాడు దగ్గర ఆగాను. ఈ యాపిల్ రేగిపళ్ళు అంటారట, చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వీట్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే తీసుకుంటాం. కవర్ ఏమో ఒకటి లావు ఏరుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి. ఎర్రగా ఉండాలి. యాపిల్ చెట్టు రేగి చెట్టు అంటూ ప్యాసింగ్. ఇప్పుడే మైలవరం ఎంటర్ అయ్యాము. ఇప్పుడే మరుసుమల్లి వచ్చాము. కోళ్ళ పందాల కాడికి వెళ్తున్నాము. వెళ్ళే మార్గంలోనే ఇక్కడ చిన్న బజారు పెద్ద బజారు అని ఆట ఉంది. పేకలతో ఆడతారు. కానీ మాకు డబ్బులు వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. ఇదొక సరదా గేమ్, చాలా అద్భుతంగా ఉంది. హాయ్ అండి, ఈరోజు కృష్ణా జిల్లా జీకొండూరు దగ్గరికి వచ్చాను. మన కోడిని తీసుకొని మా కోడి ఇంకే వాటర్ తాపించాను. మరి హుషారుగా ఉండాలి కాబట్టి మరి ఇప్పుడు బరిలోకి దిగి సైరా అంటూ మరి ముందుకెళ్తున్నా. నా కోడి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మీరందరూ బ్లెస్సింగ్స్ చేయండి నాకు. ఏ సైరా నరసింహారెడ్డి. నా కోడి పుంజు చాలా కష్టపడి విజయం సాధించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము వెళ్ళే దారిలో కొత్తపాలెం అంటారు దీన్ని, ఊరి పేరు. కొత్తపాలెంలో కూడా కోడి పందాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. చూశారు కదా, జనం అంతులేని జనం. ఇప్పుడే మా అత్తగారు ఊరు రేవడిచెర్ల ఎంటర్ అయ్యాము. ఇదంతా మా అత్తగారు రేవడిచెర్ల. ఇదిగో మా అత్తగారు ఊరు రామాపురం, ఇటు లోపలికి వెళ్ళే దారిది. ఇదంతా రేవడిచెర్ల సెంటరా. ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ బల్లల మీద కూర్చుంటాము. ఇదంతా రేవడిచెర్ల చెరువు, చాలా అద్భుతంగా ఉంటుంది. రేవడిచెర్ల రైల్వే గేటు. ఈ గేటు పట్టడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ వస్తుంది ఇప్పుడే. ఎరుపాలెం అలింబాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము.
బిర్యానీ ఆర్డర్ చేశాము. అలాగే లంచ్ టైం అయింది. ఖమ్మం జిల్లా ఎరిపాలెం వచ్చాము. పాషా గారి బిర్యానీ హోటల్. నేను చూస్తున్నాను టెస్ట్. బా చాలా అద్భుతంగా ఉంది, చూశారు కదా. తమ్ముడు మీరు రావాలి.